So first let's discuss what is biology. Biology is the study of life. లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చదువుకునేదే బయాలజీ. బయాలజీలో 2 పార్ట్స్ ఉంటాయి, బాటనీ, జువాలజీ. బాటనీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ గురించి దాని అనాటమీ, ఫిజియాలజీ గురించి చదువుకునేదే బాటనీ. జువాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్ విత్ ద యానిమల్స్. అనాటమీ మీన్స్ ప్లాంట్ అయినా యానిమల్ అయినా ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి చదువుకునేదే అనాటమీ. మార్ఫాలజీ మీన్స్ బయట ఉండే స్ట్రక్చర్స్ లైక్ ప్లాంట్స్ అయితే లీఫ్, స్టెమ్, వీటి గురించి చదువుకునేదే మార్ఫాలజీ. ఫిజియాలజీ మీన్స్ వెన్ వీఆర్ గోయింగ్ టు యానిమల్స్ దాని బిహేవియర్ గురించి చదువుకునేదే ఫిజియాలజీ. టాక్సానమీ మీన్స్ ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేయడానికి యూజ్ చేసేది టాక్సానమీ. సిస్టమాటిక్స్ అంటే టాక్సానమీ ప్లస్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ని సిస్టమాటిక్స్ అంటారు. టాక్సానమీతో పాటు దాని యాన్సిస్టర్స్ యొక్క హిస్టరీని చదువుకునే సిస్టమాటిక్స్. లెట్స్ డిస్కస్ ద బేసిక్స్ ఆఫ్ బయాలజీ. సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ లేకుండా ఈ ఎర్త్లో ఒక ఆర్గానిజం కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. సెల్స్ టుగెదర్ మేడ్ టిష్యూస్. సెల్స్ అన్నీ కలిపి టిష్యూస్గా ఫామ్ అవుతాయి. టిష్యూస్ అన్నీ కలిపి ఆర్గాన్లో ఫామ్ అవుతాయి. ఆర్గాన్ అన్నీ కలిపి ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవుతాయి. ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్గానిజంని ఫామ్ చేస్తాయి. Based on number of cells, they are divided into 2 types, unicellular organisms and multicellular organisms. Unicellular organism means organism which contain only single cell. ఒక సెల్తోనే మేడప్ అయిన ఆర్గానిజమ్స్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాలో ఓన్లీ సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉండవు, ఓన్లీ సెల్ మాత్రమే ఉంటుంది. మల్టీసెల్యులర్ ఆర్గానిజం విచ్ కంటైన్ మోర్ దాన్ 1 cell ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సెల్స్. ఒక సెల్ కంటే ఎక్కువ ఉన్న ఆర్గానిజంని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. బేస్డ్ ఆన్ ద organelles present in a cell, they are divided into prokaryotic organisms and eukaryotic organisms. In prokaryotic organism, there is no well-defined nucleus. Genetic material ఉంటుంది కానీ దానిపైన న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉండదు. దాన్ని prokaryotic organism అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. యూకారియోటిక్ ఆర్గానిజంలో జెనెటిక్ మెటీరియల్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది. సెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నీ ప్రజెంట్ అయి ఉంటాయి, లైక్ మైటోకాండ్రియా, గోల్గి అపరేటస్ అన్నీ ఉంటాయి. ప్రొకారియోటిక్ ఆర్గానిజంలో అవన్నీ అబ్సెంట్ అయి ఉంటాయి. జెనెటిక్ మెటీరియల్ అనేది సైటోప్లాజంలో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. So now we are entering into the chapter living world. In this chapter we are discussing the first topic, what is living. ఒక ఆర్గానిజంని లివింగ్ అని చెప్పడానికి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి? గ్రోత్, రిప్రొడక్షన్, మెటబాలిజం, సెల్యులర్ ఆర్గనైజేషన్ అండ్ కాన్షియస్నెస్. ఇవన్నీ ఉంటే ఒక ఆర్గానిజంని లివింగ్ అని చెప్పగలుగుతాం. వీ హ్యావ్ 2 types ఆఫ్ ప్రాపర్టీస్, ఫండమెంటల్ అండ్ డిఫైనింగ్ ప్రాపర్టీస్. ఫండమెంటల్ అంటే ఒక ఎక్సెప్షన్, లివింగ్ ఆర్గానిజంలో ఎక్సెప్షన్ అని ఉంటుంది, లేదంటే నాన్ లివింగ్ ఆర్గానిజం అది ఎగ్జిబిట్ చేస్తుంటాయి. డిఫైనింగ్ ప్రాపర్టీ అంటే వితౌట్ ఎక్సెప్షన్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ నాన్ లివింగ్ ఆర్గానిజం. First we are discussing about the growth. All organisms grow. All living organisms grow. In plants, the growth is indefinite. Plants అనేవి ఒక certain ఏజ్ వరకే పెరుగుతాయని లేదు. They grow for years and years. In animals, growth is definite. For example, human beings. In animals, growth is definite. యానిమల్స్లో గ్రోత్ ఓన్లీ సెర్టెన్ ఏజ్ వరకే యానిమల్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్, మనం పుట్టినప్పటి నుంచి ఒక సెర్టెన్ ఏజ్ వరకే పెరుగుతాం, తర్వాత మన గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఇండివిజువల్స్ ఆర్ ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్. ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ గ్రోత్ ఈజ్ ఎక్స్క్లూజివ్ క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీ. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అనేది డెఫినెట్గా చెప్పగలం. దీని గ్రోత్ అనేది ఫండమెంటల్ ప్రాపర్టీ బికాస్ ఇట్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిబిట్ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ మౌంట్స్, మౌంటైన్స్ ఇవన్నీ పెరుగుతూ వస్తాయి. సో దిస్ ఈజ్ ఎక్సెప్షన్ ఫర్ ద గ్రోత్ అండ్ ఇట్ ఈస్ అ ఫండమెంటల్ ప్రాపర్టీ. Now we are discussing about the reproduction.
there is two types of reproduction, sexual and asexual mode of reproduction. Sexual 2 parents are involved, and asexual means only single parent, monoparent. Fungi multiply and spread easily due to asexual spores. స్పోర్ట్స్ అనేవి ఫామ్ అయ్యి ఫంగై అనేది మల్టిపుల్ లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇన్ ఆర్గానిజమ్స్ లైక్ ఈస్ట్ అండ్ హైడ్రా వి అబ్జర్వ్ బడ్డింగ్. బడ్డింగ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా ఒక బడ్ లాగా ఫామ్ అవుతుంది, అది కొన్ని రోజులకి డివైడ్ అయిపోయి ఒక న్యూ ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద బడ్డింగ్. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ఈస్ట్ ఆల్సో. ఇన్ ప్లనేరియా ఆల్సో కాల్డ్ as platforms, they reproduce through true regeneration. Regeneration means organisms part ఇక్కడ కట్ అయిపోయి న్యూ ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది ఆ కట్ట పార్ట్ నుంచి. ఫంగై, ఫిలమెంటస్ ఆల్గే, ప్రోటోనెమ్ ఆఫ్ మోసెస్ ఆల్ రిప్రొడ్యూస్ త్రూ ఫ్రాగ్మెంటేషన్. ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఈజ్ ఇంక్లూజివ్ ప్రాపర్టీ. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అన్న రిప్రొడక్షన్ అన్న సేమ్, రెండింటికి డిఫరెన్స్ అనేది చెప్పలేదు. ఎక్సెప్షన్, మెనీ ఆర్గానిజమ్స్ do not reproduce. Infertile human couples, mules and worker bees are the exception of reproduction. So this is the reproduction is considered as a fundamental property. It is not a defining property, as non-living organisms do not reproduce. Mules అనేవి హార్స్కి, డాంకీకి క్రాస్ చేసి వచ్చిన ఆర్గానిజం. దిస్ డి నాట్ రిప్రొడ్యూస్. అండ్ ఆల్సో వర్కర్ బీస్ డి నాట్ రిప్రొడ్యూస్. సమ్ human beings do not reproduce because they are infertile. So now we are discussing about the metabolisms. Some of chemical reactions occurring in our body of living organisms is called metabolism. మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ అన్నిటిని మెటబాలిక్ రియాక్షన్స్ అంటారు. దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్, అనబాలిక్ అండ్ క్యాటబాలిక్. అనబాలిక్ మీన్స్ కన్స్ట్రక్టివ్ ప్రాసెస్, క్యాటబాలిక్ మీన్స్ డిస్ట్రక్టివ్ ప్రాసెస్. కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ మీన్స్ కొన్ని మాలిక్యూల్స్ అన్నీ కలిసి ఒక పెద్ద మాలిక్యూల్ని ఫామ్ చేయడం. డిస్ట్రక్టివ్ ప్రాసెస్ మీన్స్ పెద్ద మాలిక్యూల్ నుంచి చిన్న చిన్న మాలిక్యూల్స్లో ఫామ్ అవడం. అనబాలిజం ఎగ్జాంపుల్ రిప్రొడక్షన్, క్యాటబాలిజం ఎగ్జాంపుల్ డైజెషన్. కెమికల్స్ని బయోమాలిక్యూల్స్గా మార్చే ప్రాసెస్ మెటబాలిజమ్స్. మెటబాలిజం అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఇన్సైడ్ ద ల్యాబ్ మనం చేసే రియాక్షన్స్ అన్నీ లివింగ్ రియాక్షన్సే. So metabolism is considered as a defining property. Now we are discussing second topic, diversity in the living world. There are 1.7 to 1.8 million species present in Earth. 1.7 to 1.8 million species మన అర్త్లో ప్రజెంట్ అయి ఉన్నాయి. దీస్ ఆర్ ఓన్లీ నాన్ స్పీషియస్. ఇంకా ఐడెంటిఫై చేయని స్పీసెస్ చాలా ఉన్నాయి. బయోడైవర్సిటీ, డిఫరెంట్ ఆర్గానిజం ప్రజెంట్ ఆన్ ద అర్త్. వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అర్త్ మీద ఉండేదాన్ని బయోడైవర్సిటీ అంటారు. బయో మీన్స్ లైఫ్, డైవర్సిటీ మీన్స్ వెరైటీ. ఆర్గానిజమ్స్ ఇంటూ కేటగిరీ. ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేయడానికి 4 క్యారెక్టరిస్టిక్స్ని యూస్ చేస్తారు. క్యారెక్టరైజేషన్ మీన్స్ ఒక ఆర్గానిజంని తీసుకొని దానికి క్యారెక్టర్స్ని స్టడీ చేయడమే క్యారెక్టరైజేషన్. అది ఏ ఆర్గానిజం అని ఐడెంటిఫై చేయడమే ఐడెంటిఫికేషన్. దానికి సైంటిఫిక్ నేమ్ ఇవ్వడమే నామెన్క్లేచర్. అండ్ లాస్ట్ క్లాసిఫికేషన్, ఏ ఫ్యామిలీలో పెట్టాలి అనేది క్లాసిఫికేషన్. దీస్ ICBN, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. ఫర్ ప్లాంట్స్ classification is done under the ICBN. It is a system. For animals, the system ICZN is used for classification. International Code of Zoological Nomenclature. ఆర్గానిజమ్స్కి సైంటిఫిక్ నేమ్ వేయడానికి సైంటిస్ట్ లినేయస్ బైనామియల్ నామెన్క్లేచర్ అనేది డిస్కవర్ చేసినాడు. బైనామియల్ నామెన్క్లేచర్లో 2 నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ జనరిక్ నేమ్, సెకండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంజిఫెరా ఇండికా, దిస్ ఈజ్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. దీన్ని జనరిక్ నేమ్ అంటారు, దీన్ని స్పెసిఫిక్ నేమ్ అంటారు. ఆర్గానిజంకి సైంటిఫిక్ నేమ్ ఇవ్వడానికి బైనామియల్ నామెన్క్లేచర్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ది derived from Latin and printed in italics. ఆ నేమ్ లాటిన్ నుంచి డెరైవ్ చేయబడింది, ఎందుకంటే లాటిన్ డెడ్ లాంగ్వేజ్ కాబట్టి. అండ్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్లో ప్రింట్ చేయాలి. ఫస్ట్ వర్డ్ జీనస్ ఆర్ సెకండ్ వర్డ్ స్పెసిఫిక్ ఎపిథెట్. ఫస్ట్ వర్డ్ అనేది జీనస్, సెకండ్ వర్డ్ అనేది స్పెసిఫిక్ ఎపిథెట్.
Both words are separately underlined when handwritten and printed in italics. హ్యాండ్ రిటన్గా రాసినప్పుడు సపరేట్గా అండర్లైన్ చేయాలి, ప్రింట్ చేసినప్పుడు ఇటాలిక్స్లో ప్రింట్ చేయాలి. సైంటిస్ట్ నేమ్ ఈజ్ రిటన్ ఇన్ అబ్రివేటెడ్ ఫామ్. సైంటిఫిక్ నేమ్ తర్వాత సైంటిస్ట్ నేమ్ని అబ్రివేటెడ్ ఫామ్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంజిఫెరా ఇండికా లినేయస్. దిస్ ఈజ్ ద జనరిక్ నేమ్, దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ ఎపిథెట్ అండ్ దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ హూ గేవ్ ద నేమ్ టు ద మ్యాంగో. టాక్సానమీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. టాక్సానమీ యూస్ చేసి ఆర్గానిజం క్లాసిఫై చేస్తాము. టాక్సానమిక్ హైరార్కీ, స్టెప్ బై స్టెప్గా క్లాసిఫై చేయడమే టాక్సానమిక్ హైరార్కీ. ఈ టాక్సానమిక్ హైరార్కీలో సింగిల్ కేటగిరీని టాక్సాన్ ర్యాంక్ అంటారు. టాక్సానమీ ఇంక్లూడ్ క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. టాక్సానమీలో క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్ని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫికేషన్. All living organisms are made up of cells. There is no organisms without cell. So cellular organization is the defining property. Next we are discussing about the consciousness. బయట నుంచి వచ్చే స్టిమ్యులస్కి మనం రెస్పాండ్ అయ్యేది కాన్షియస్నెస్. ప్లాంట్స్ రెస్పాండ్ టు సన్లైట్, వాటర్ and other organisms or pollutants. Touch me not plant is example of consciousness. And in animals or in plants, seasonal breeders are the example of consciousness. They respond to the sunlight. Self consciousness is only found in human beings. ఫర్ ఎగ్జాంపుల్, మనల్ని ఎవరైనా వచ్చి టచ్ చేసినప్పుడు లేదా బీట్ చేసినప్పుడు మనం రెస్పాండ్ అయ్యేదాన్ని కాన్షియస్నెస్ అంటారు. ఎవరైనా మనల్ని వచ్చి పిలిచినప్పుడు కానీ టచ్ చేసినప్పుడు కానీ టచ్ చేసినప్పుడు దాన్నే స్టిమ్యులస్ అంటారు. బయట నుంచి మన దగ్గరికి వచ్చేదాన్ని స్టిమ్యులస్. వి రెస్పాండ్ టు ద స్టిమ్యులస్. కాన్షియస్నెస్ ఈజ్ ద డిఫైనింగ్ ప్రాపర్టీ. ఆల్ ఆర్గానిజమ్స్ రెస్పాండ్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. Coma patients are exception for the consciousness. They are not living but respond to the missions, virtual missions. Now we are discussing second topic, diversity in the living world. There are 1.7 to 1.8 million species present in Earth. 1.7 to 1.8 million species మన అర్త్లో ప్రజెంట్ అయి ఉన్నాయి. దీస్ ఆర్ ఓన్లీ నాన్ స్పీషియస్. ఇంకా ఐడెంటిఫై చేయని స్పీసెస్ చాలా ఉన్నాయి. బయోడైవర్సిటీ, డిఫరెంట్ ఆర్గానిజం ప్రజెంట్ ఆన్ ద అర్త్. వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అర్త్ మీద ఉండేదాన్ని బయోడైవర్సిటీ అంటారు. బయో మీన్స్ లైఫ్, డైవర్సిటీ మీన్స్ వెరైటీ. ఆర్గానిజమ్స్ ఇంటూ కేటగిరీ. ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేయడానికి 4 క్యారెక్టరిస్టిక్స్ని యూస్ చేస్తారు. క్యారెక్టరైజేషన్ మీన్స్ ఒక ఆర్గానిజంని తీసుకొని దానికి క్యారెక్టర్స్ని స్టడీ చేయడమే క్యారెక్టరైజేషన్. అది ఏ ఆర్గానిజం అని ఐడెంటిఫై చేయడమే ఐడెంటిఫికేషన్. దానికి సైంటిఫిక్ నేమ్ ఇవ్వడమే నామెన్క్లేచర్. అండ్ లాస్ట్ క్లాసిఫికేషన్, ఏ ఫ్యామిలీలో పెట్టాలి అనేది క్లాసిఫికేషన్. దీస్ ICBN, International Code for Botanical Nomenclature. For plants, classification is done under the ICBN. It is a system. For animals, the system ICZN is used for classification. International Code of Zoological Nomenclature. ఆర్గానిజమ్స్కి సైంటిఫిక్ నేమ్ ఇవ్వడానికి సైంటిస్ట్ లినేయస్ బైనామియల్ నామెన్క్లేచర్ అనేది డిస్కవర్ చేసినాడు. బైనామియల్ నామెన్క్లేచర్లో 2 నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ జనరిక్ నేమ్, సెకండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంజిఫెరా ఇండికా, దిస్ ఈజ్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. దీన్ని జనరిక్ నేమ్ అంటారు, దీన్ని స్పెసిఫిక్ నేమ్ అంటారు. ఆర్గానిజంకి సైంటిఫిక్ నేమ్ ఇవ్వడానికి బైనామియల్ నామెన్క్లేచర్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ది డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ అండ్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్. ఆ నేమ్ లాటిన్ నుంచి డిరైవ్ చేయబడింది, ఎందుకంటే లాటిన్ డెడ్ లాంగ్వేజ్ కాబట్టి. అండ్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్లో ప్రింట్ చేయాలి. ఫస్ట్ వర్డ్ జీనస్ ఆర్ సెకండ్ వర్డ్ స్పెసిఫిక్ ఎపిథెట్. ఫస్ట్ వర్డ్ అనేది జీనస్, సెకండ్ వర్డ్ అనేది స్పెసిఫిక్ ఎపిథెట్. బోత్ వర్డ్స్ ఆర్ సెపరేట్లీ అండర్లైన్డ్ వెన్ హ్యాండ్ రిటన్ అండ్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్. హ్యాండ్ రిటన్గా రాసినప్పుడు సపరేట్గా అండర్లైన్ చేయాలి, ప్రింట్ చేసినప్పుడు ఇటాలిక్స్లో ప్రింట్ చేయాలి. సైంటిస్ట్ నేమ్ ఈజ్ రిటన్ ఇన్ అబ్రివేటెడ్ ఫామ్. సైంటిఫిక్ నేమ్ తర్వాత
సైంటిస్ట్ నేమ్ని అబ్రివేటెడ్ ఫామ్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంజిఫెరా ఇండికా లినేయస్, దిస్ ఈజ్ ద జనరిక్ నేమ్, దిస్ ఇస్ ద స్పెసిఫిక్ ఎపిథెట్ అండ్ దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ హూ గేవ్ ద నేమ్ టు ద మ్యాంగో. టాక్సానమీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. టాక్సానమీ యూస్ చేసి ఆర్గానిజం క్లాసిఫై చేస్తాము. టాక్సానమిక్ హైరార్కీ, స్టెప్ బై స్టెప్గా క్లాసిఫై చేయడమే టాక్సానమిక్ హైరార్కీ. ఈ టాక్సానమిక్ హైరార్కీలో సింగిల్ కేటగిరీని టాక్సాన్ ర్యాంక్ అంటారు. టాక్సానమీ ఇంక్లూడ్ క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. టాక్సానమీలో క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్ని ఐడెంటిఫై టాక్సానమీ ఇంక్లూడ్ క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. టాక్సానమీలో క్యారెక్టరైజేషన్, ఆర్గానిజంని క్యారెక్టరిస్టిక్ని స్టడీ చేయడం, ఐడెంటిఫికేషన్ అది ఏ ఆర్గానిజం అని ఐడెంటిఫై చేయడం, అండ్ నామెన్క్లేచర్ దాని సైంటిఫిక్ నేమ్ ఇవ్వడం, అండ్ క్లాసిఫికేషన్ ఏ ఆర్గానిజం బేస్లో పెట్టాలని చేయడం అనేది క్లాసిఫికేషన్. వీటన్నిటిని అండర్ టాక్సానమీలో మనం చదువుకుంటాం. అండ్ సిస్టమాటిక్స్ మీన్స్ అరేంజ్మెంట్, డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ సిస్టమా. సిస్టమా నేమ్ అనేది కార్లస్ లిన్నేయస్ టైటిల్ ఆఫ్ బుక్ సిస్టమా న్యాచురే అనేది ఫస్ట్ యూస్ చేసినాడు. సిస్టమాటిక్స్ అంటే టాక్సానమీ ప్లస్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్, క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్, క్లాసిఫికేషన్తో పాటు ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ అంటే యాన్సిస్టర్ యొక్క హిస్టరీ, ఒక ఆర్గానిజం యొక్క యాన్సిస్టర్ యొక్క హిస్టరీని చదువుకోవడమే సిస్టమాటిక్స్. నౌ వీఆర్ డిస్కసింగ్ థర్డ్ టాపిక్, టాక్సానమిక్ కేటగిరీస్. టాక్సానమిక్ కేటగిరీస్లో కామన్ క్యారెక్టర్స్ అనేటివి కింగ్డమ్ టు స్పీషీస్ ఇంక్రీజ్ అవుతాయి. జనరల్ క్యారెక్టర్స్ స్పీషీస్ టు కింగ్డమ్ డిక్రీజ్ అవుతాయి. స్పీసీస్ అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్ ఏబుల్ టు ఇంటర్బ్రీడ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ క్లోజ్లీ రిలేటెడ్. స్పీషీస్లో ఇఫ్ వి టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2 ఆర్గానిజమ్స్, ఆ 2 ఆర్గానిజంకి మధ్యలో ఫండమెంటల్ సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి, రెండు ఇంటర్బ్రీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, క్లోజ్ రిలేట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండికా, ట్యూబెరోజం, లియో, దీస్ ఆర్ ద స్పీషీస్ నేమ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అండ్ జీనస్, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్. గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ని జీనస్ అని అంటారు. స్పీషీస్ని ఒక గ్రూప్ ఆఫ్ స్పీషీస్ని ఒక జీనస్ కింద చదువుకుంటాం. సోలెనమ్, మ్యాంజిఫెరా, ప్యాంథెరా అనేటివి జీనస్ నేమ్స్. ఫ్యామిలీ, ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని జీనస్ని ఫ్యామిలీ అంటారు. ఈ ఫ్యామిలీని వెజిటేటివ్ అండ్ రిప్రొడక్షన్ ఫీచర్స్ కింద బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తాము. సోలనేసి, అనకాడే, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జీనస్ని ఫ్యామిలీ అంటారు. బేస్డ్ ఆన్ బోత్ వెజిటేటివ్ అండ్ రిప్రొడక్టివ్ ఫీచర్స్ని బేస్ చేసుకొని ఫ్యామిలీని కేటగరైజ్ చేస్తాము. సోలెనమ్ ట్యూబెరోజం అనేది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ పొటాటో. మ్యాంజిఫెరా ఇండికా అనేది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. ప్యాంథెరా లియో అనేది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లయన్. సోలెనమ్ ట్యూబెరోజం సోలనేసి ఫ్యామిలీ కిందకి వస్తుంది. మ్యాంజిఫెరా ఇండికా కమ్స్ అండర్ ద అనకాడేసి. ప్యాంథెరా లియో కమ్స్ అండర్ ఫ్యామిలీ ఫెలిడే. అండ్ కమ్స్ టు ఆర్డర్, రిలేటెడ్ ఫ్యామిలీస్, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ని ఆర్డర్ అని అంటారు. Solanaceae and other families comes under the order Polemoniales, and Mangifera indica comes under Anacardiaceae, and Anacardiaceae plus other families comes under the order Sapindales, and Panthera leo comes under family Felidae, and Felidae plus other families comes under the order Carnivora. Class, related orders, group of orders called as class. Polemoniales comes under other orders comes under dicotyledon class, and Sapindales and other comes under same dicotyledon class, and Carnivora, Primata, etc. comes under the class Mammalia. And now phylum or division. In case of animals we study phylum, in case of plants we study division. Group of class is called phylum or division. For example, Mammalia comes under the Chordata and Dicotyledonea comes under Angiospermae division. Division, angiosperms and gymnosperms come under the kingdom Plantae, and phylums Chordata, Primata, Mammalia or comes under animal kingdom.
Plants are classified in the kingdom Plantae and animals are classified in the kingdom Animalia. For example, human beings. Human being scientific name to study చేద్దాం. Species name is Sapiens. Genus name is Homo. Family name is Hominidae. Order name is Primata. Class name is Mammalia. Phylum name is Chordata. Kingdom is Animalia. So scientific name of human beings is Homo sapiens. Homo is the genus name. Species is the Sapiens is the specific name. Now we are discussing the fourth topic and the last topic in the living world, taxonomic aids used for study the organisms easily. టాక్సానమిక్ ఎయిడ్స్ అనేవి ఆర్గానిజంని ఈజీగా స్టడీ చేయడానికి యూస్ చేస్తాము. ఫస్ట్ వన్ హెర్బేరియం, స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్ స్పెసిమెన్స్ దట్ ఆర్ డ్రైడ్, ప్రెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్. ప్లాంట్స్ని కలెక్ట్ చేసుకొని పేపర్ డ్రై చేసి ఒక పేపర్ మీద పేస్ట్ చేయడమే హెర్బేరియం అంటారు. షీట్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ షీట్స్ అనేటివి యూనివర్సల్ యాక్సెప్టెడ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని అరేంజ్ చేసి ఉంటారు. ఈ హెర్బేరియంస్ అనేవి ఫ్యూచర్లో రిఫర్ చేయడానికి యూజ్ అవుతాయి. హెర్బేరియం షీట్స్లో డేటాని ప్రొవైడ్ చేస్తాము. దట్ కన్సిస్ట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ కలెక్షన్, ఎక్కడ కలెక్ట్ చేసామనేది రాస్తాము. ఇంగ్లీష్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ద ప్లాంట్ ఇంగ్లీష్ నేమ్ అండ్ ద లోకల్ నేమ్ అండ్ బొటానికల్ నేమ్ అండ్ ఫ్యామిలీ, and finally the collector's name. Herbarium consists of these details. And botanical gardensలో ప్లాంట్స్ యొక్క లివింగ్ స్పెసిమెన్స్ ఉంటాయి. ఆ లివింగ్ స్పెసిమెన్స్కి బొటానికల్ నేమ్, ఫ్యామిలీ నేమ్ని లేబుల్ చేసి ఉంటారు. ఫేమస్ బొటానికల్ నేమ్స్ ఆర్ క్యూ, ఇంగ్లాండ్, ఇండియన్ బొటానికల్ గార్డెన్, హౌరా in India, National Botanical Research Institute located in Lucknow, India. And museum, pressed plant and animal specimens are found in museum. Specimens are pressed in a container or jar in a preservative solution. It also consists of large animal skeletons. Insects are collected, killed and pinned in a insect boxes. Insect ni collect చేసి kill చేసి పిన్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేస్తారు. మ్యూజియంస్ని కాలేజెస్లో, యూనివర్సిటీస్లో స్టడీ పర్పస్కి యూస్ చేస్తారు. అండ్ జూస్లో లివింగ్ ఆర్గానిజమ్స్ని హ్యూమన్ కేర్లో వాటి హ్యాబిటాట్స్లో పెంచడమే జూస్. మాన్యువల్స్ కంటైన్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓన్లీ వన్ taxon or one organism related to that area. Monograph is also all given all information related to the area. అండ్ కీస్లో ఒక 2 ఆర్గానిజం, ఒక ప్లాంట్ని తీసుకొని ప్లాంట్కి 2 క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటాము. దాంట్లో ఏది కాంట్రాస్టింగ్ ఉంది, ఏది కరెక్ట్గా ఉందని తీసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ని కప్లెట్ అంటారు. ఒక్కొక్క స్టేట్మెంట్ని లెడ్ అంటారు. అండ్ ఫ్లోరా, ఒక ఏరియాలో ప్లాంట్స్ గురించి చదివేదే ఫ్లోరా, ఆ ఏరియాలో యానిమల్స్ గురించి చదివేదే ఫానా.